కన్యాదానం చేసేటప్పుడు ఆడపిల్లని లక్ష్మిగా చూస్తారు. లక్ష్మిగా చూసి తామర పువ్వులో తీసుకొస్తున్నామని బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తారు మేనమామలు. మేము ఎప్పుడూ మా మేనకోడలను ఆ దృష్టితో చూడలేదు, లక్ష్మిగా చూశామని తీసుకొస్తారు. అందుకని బట్టలు పెట్టి పంపిస్తారు ఆ మేనమామలకి. ఆ మేనమామలు తీసుకొచ్చి కూర్చోబెడితే కన్యాదాత వరుడి యందు నారాయణుణ్ణి చూసి తాను తరించిపోతాడు. తరించిపోయి పళ్ళెంలో వరుడి యొక్క కాళ్ళు పెట్టి తన భార్య నీళ్లు పోస్తుంటే తాను కాళ్ళు కడిగినటువంటి రోజున తన జన్మ సాఫల్యం. నారాయణుడి యొక్క కాళ్ళు కడిగి తజ్జలములను తన శిరస్సు మీద ప్రోక్షణం చేసుకునేటటువంటి మహాభాగ్యము ఎవరి వల్ల కలుగుతుంది? ఆడపిల్ల వల్ల కలుగుతుంది తండ్రికి. అందుచేత నీ కుమార్తె అంతటి సౌందర్య రాశి. నేను ఒక్క మాట చెప్పనా మహానుభావ స్వయంభూమనువు, ఎవరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగిందో వారు మాత్రమే నీ కుమార్తెని చేపట్టగలరు. నేను చేపట్టి నా గుణములను విని నీ కుమార్తె నాకు భార్య కావడం కాదు, నాయందు లక్ష్మీదేవి ప్రసన్నురాలైనది, అందుకే నాకు ఇటువంటి భార్యనిచ్చినది. ఈ మాట ఎవరు అనగలరో తెలుసా అండి? శంకరాచార్యులు వారు అంటారు, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం లిజితపఫలాభ్యాం. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే, అబ్బా ఆయన తపస్సుకి ఫలితం ఈవిడ పుణ్యాలు నోముల పంట ఆయనే. ఇద్దరు ఒకరినొకరు ఎలా ఉద్ధరించుకుంటున్నారండి నిజంగా అనిపించుకోగలగాలి దాంపత్యం అంటే. తప్ప దాంపత్యం అంటే ఆవిడ పొడుగ్గా ఉంది ఈయన పొట్టిగా ఉన్నాడు అవన్నీ కాదు దాంపత్యం. ఒకరినొకరు ఎలా తరింప చేసుకుంటున్నారు సంసారంలో, అన్ని గుణములు కలిగినదయా. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని నిర్ణయించిన వాడెవరో తెలుసా? నువ్వు కాదు, నేను కాదు, తండ్రి శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజునే చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెని భార్యగా స్వీకరిస్తాను. ఇది ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము. ప్రపంచంలో మొట్టమొదట జరిగిన పెద్దలు నిర్ణయించిన వివాహం ఏదో తెలుసా అండి? దేవహూతి కర్దమ ప్రజాపతులు. ఎందుచేత ఎవరు నిర్ణయించారు? పెద్దలు నిర్ణయించినారుగానా అంటాడు. అన్నీ ఉటిది ఈయనే ఆ దొడ్లో ఈ దొడ్లో తిరిగి తీసుకొచ్చాడు ఆ పిల్లని. పెద్దలు నిర్ణయించినారుగానా అంటే ఇలా నిర్ణయించాలి. శ్రీమన్నారాయణుడు నిర్ణయించాడు, నిర్ణయిస్తే వివాహం జరుగుతోంది, ఒడంబడి జరుగుతోంది. అందుచేత అటువంటి పెద్దలు నిర్ణయించిన వివాహము ఆదిరాజు కుమార్తెని నేను చేసుకుంటున్నాను అన్నాడు. ఇదో గమ్మత్తైన మాట. ఆదిరాజు కుమార్తె ఏమిటండి అంటే, ఆదిరాజు అని పేరు ఎవరికంటే స్వయంభూ మనువుకి పేరు. ఎందుకనంటే సమస్త భూమండలాన్ని వరాహమూర్తి పైకెత్తి ఇచ్చిన తరువాత మొదటి రాజు స్వయంభూ మనువు. అందుకని ఆయన ఆదిరాజు అని పిలుస్తారు. స్వయంభూ మనువుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అంటే, అసలు ముందు రాచభోగములను అనుభవించిన వాడు ఆయనే. అన్ని భోగములను అనుభవిస్తున్న ఆయన ఎప్పుడు ఒకటి అనుకునేవట, ఈ భోగములు గొప్పవా, ఈశ్వర చరణారవింద సేవనము గొప్పదా, ఈ తుచ్చమైనటువంటి లాలస గొప్పదా, భగవత్కథా శ్రవణము గొప్పదా, ఈ భోగస్థానములతోడి సంగము గొప్పదా, భాగవతులతోడి కలయిక గొప్పదా అని నిరంతర ప్రశ్న వేసుకుని అవే గొప్పవి, ఇవి అల్పములు నీచములు అని నిర్ణయించుకునేవాట. అందుకే ఆయన్ని ఆదిరాజు అని పిలిచారు. ఆదిరాజు అని ఇంటి పేరున్న వాళ్ళందరికీ బహుశా ఈ లక్షణం ఉంటుందేమో. వాళ్ళు ఎంతంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా, ఎంతంత చదువులు చదువుకున్నా అంత నిరాడంబరంగా, అంత పెద్ద మనిషి తరహాగా, అంత భక్తిగా ఉంటారులా ఉంది. చిత్రం చూసారా మీరు? ఇన్నాళ్ళు లేదు. ఇవాళ ఆదిరాజు గురించి ఉపన్యాసంలో వచ్చే రోజున నాకు పూలదండ వేసిన వారు ఆదిరాజు ప్రకాశరావు గారు. అలా వెయ్యాలని నిర్ణయించిన వాడు గోపాలకృష్ణుడు. ఏమంటారు దీన్ని? ఇది నేనైతే అనుకుంటానో ఇది ఈశ్వరానుగ్రహము అనుకుంటాను. అందుకని ఆదిరాజు అని బిరుదు ఆయనకి, స్వయంభూమనువుకి. ఇది పెద్దలు నిర్ణయించిన మొట్టమొదటి వివాహం. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆ మాట అనాలండి అంటే, ఈ వివాహం మనందరికీ మార్గదర్శకం. ఇప్పుడు ఇది పండుతుందా పోతుందా? నువ్వెవడివి? కాలేజీలోనూ ఇంకో క్లబ్లోనూ పెద్దలు నిర్ణయించిన పెళ్లిళ్ళు మంచివా, ప్రేమ పెళ్లిళ్ళు మంచివా అని డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టడానికి వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు. ఏది మంచిదో ఆయన నిర్ణయించి చెప్పేశాడు. ఇంకా నీ డిబేటింగ్ ఎందుకు? నీ అల్పజ్ఞానంతో నీకేమైనా చేతనైతే భాగవతం చదువుకోసారి వెళ్ళి చతుర్థ స్కంధం. నీకు చేత కాకపోతే నోరు ముసుగు కూర్చో, పిచ్చ డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టకు, పిల్లల్ని పాడు చేసేయి. కాబట్టి ఇది మొదటి వివాహము. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇంకిక్కడి నుంచి గమనించడం మొదలెట్టాలి. ఓహో, ఇది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా? సక్సెస్ అవ్వడం అంటే ఏమిటి? ఓ ముగ్గురు పిల్లలు పుట్టారు,
కొడుకులు పుట్టారు, కూతుళ్ళు పుట్టారు, ఇంటికి ఏసీ ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, కాబట్టి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు, ఇట్స్ సక్సెస్ అని మిమ్మల్ని తీర్మానం చేయమని కాదు. నేను ముందే చెప్పాను, గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారు? ఇద్దరు ఒకరిని ఒకరు తరింప చేసుకోవడానికి ప్రవేశించారు. అలా తరింప చేసుకోగలిగారా? ఇది మీరు నిర్ణయం చెయ్యాలి. ఇందులో శ్రీమన్నారాయణుడు మీరు తరించగలరు అనడానికే నీకు తగిన అనుకూలమైన భార్య పెద్దల చేత నిర్ణయింపబడుతోంది కాబట్టి మీ వివాహము ఖచ్చితంగా తరింపచేస్తుంది. ఎలా? ఆయన ఒక వరం ఇచ్చాడు. ఏమిటా వరము? నేనే నీ కడుపున కొడుకుగా పుడతాను అని చెప్పాడు. ఇది న్యాయం అండి, ఇది యథార్థం. ఎందుచేత తండ్రి మళ్ళీ తానే కొడుకుగా వస్తున్నాడు, మళ్ళీ ఆ కొడుకు ఏం చేస్తున్నాడు? మళ్ళీ తానే కొడుకుగా వస్తున్నాడు. ఏమవుతుంది? ఆ తేజస్సు నడుస్తోంది, అలాగా వంశపారంపర్యంగా నడుస్తోంది. అందుకని ఎవరు రావాలి? ఎవరు మొట్టమొదటి వాడో వాడు రావాలి. ఇప్పుడు మళ్ళీ అందుకు తాతగారి పోలుకో తండ్రి గారి పోలుకో రావాలి. అందుకని ఆ నారాయణుడుకు కర్దముడికి అభేదం, ఇద్దరు ఒకటే, తండ్రి కొడుకు ఒకటైపోయినప్పుడు అందుకని మళ్ళీ నారాయణుడే పుట్టాలి కడుపున. అందుకుని నేనే నీ భార్య కడుపున 10 నెలలు పడుకుని బయటికి వస్తానయ్యా. ఎంత విజయం చూడండి ఇది నిజంగా కర్దమ ప్రజాపతికి. ఇది గృహస్థాశ్రమం యొక్క విజయము అని చెప్తే సంతోషపడిపోయారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? స్వయంభువమనువు పిల్లనివ్వలేదు కర్దమ ప్రజాపతి. ఈయన కర్దమ ప్రజాపతి ఇన్ని మాటలు చెప్తే స్వయంభువమనువు ప్రపోజ్ చేస్తే ఆయన ఒప్పుకుంటే తన కూతురి వంక చూశాడు. కూతురు చాలా చిరునవ్వు నవ్వుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇవ్వలేదు పిల్లని. శతరూప చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకెళ్ళాడు. నీకు అంగీకారమేనా అని అడిగాడు. భార్యాభర్తలంటే ఇది. ఎంత చిన్న విషయం అవనివ్వండి, అది ఆ చిన్న విషయం కూడా భార్యకి చెప్పకుండా ఉండలేక, అయ్యో దానికి చెప్పకుండా ఉండడమా అని తనకి కలిగిన చిన్న సుఖం, చిన్న దుఃఖం, చిన్న కష్టం, చిన్న సంతోషం కూడా భార్యతో చెప్పుకోవడంలో ఆనందం పొందేటట్టుగా అనువర్తించి నడిచినటువంటి భార్య, భర్తని గెలుచుకున్న భార్య స్వాధీన వల్లభ. అందుకే శంకరుడు పార్వతీదేవికి చెప్పకుండా ఎవరికీ చెప్పడేది. అలా గెలుచుకుంది ఆవిడ. అలా గెలుచుకోగలిగితే స్వాధీన వల్లభ ఆవిడ భార్య అంటే. ఆయన అసలు ఆవిడ పేరు ఉట్టినే తలుచుకుంటూ ఉంటాడు, అన్నీ చెప్తాడు. ఎందుకు అలా పసిపిల్లాళ్ళ వెళ్ళి చెప్పడం? లొంగిపోయి కాదు, ఆవిడ తనని అలా గెలుచుకుంది. ఇక్కడ సింహాసనంలో అధిష్ఠితురాలయ్యింది. తన ప్రేమతో ఆయన్ని గెలుచుకుంది. ఆయనకి మార్గదర్శకత్వం చేస్తుంది. ఆయన ఎప్పుడైనా పొరపాటు పడితే అలా చేయకండి, తప్పు, మీరు ఇలా ప్రవర్తించండి అని ఆయన జీవితాన్ని ఉద్ధరించే బాట చూపిస్తుంది. అందుకే భార్య కేవలం దాసి కాదు, ఆవిడ కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి. అందుకని ఆవిడ ఎన్ని రకాలుగా సేవిస్తుందో. భార్యకున్నటువంటి స్థానం, స్త్రీకున్నటువంటి స్థానం ఎంత పరమ పవిత్రంగా ఆవిష్కరించారో చూడండి. శతరూప అంగీకరించిన తరువాత ఉత్తరక్షణ వివాహం, ముహూర్తం కుదిరింది కాబట్టి చేసేశాడు. చేసేస్తే బహుమతులు ఎవరిచ్చారో తెలుసా అండి? స్వయంభూ మనువు ఇవ్వలేదు, అత్తగారు ఇచ్చింది అల్లుడికి. ఈ ప్రేమ అంటే మామగారు ఇవ్వడం కాదు, అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం ఇచ్చింది కాబట్టి అత్తగారికి అధికారం ఉంది. ఓయ్ అల్లుడు, నువ్వు ఈ స్ట్రైప్ షర్ట్ వేసుకోవాయి, బాగుంటుంది నీకు అని ఓ చొక్కా కుట్టించి ఇవ్వడానికో, లేకపోతే అల్లుడు గారు మీరు సరదాగా ఆడుకోవడానికి మీరు టైర్ అయిపోయి వస్తారు కదా, రాత్రి 10ంటికో 11ంటికో మా అమ్మాయితో కాసేపు రిలాక్స్ అవ్వడానికి క్యారమ్ బోర్డు ఆడుకోండి అని ఒక క్యారమ్ బోర్డు కొని ఇచ్చింది అనుకోండి అత్తగారు, పొంగిపోవాలి అల్లుడు. మా అత్తగారు ఇంత చేస్తే ఆషాఢ మాసంలో క్యారమ్ బోర్డు ఇచ్చింది అనకూడదు. నా మానసికోల్లాసానికి క్యారమ్ బోర్డు కొనిచ్చింది మా అత్తగారని పొంగిపోవాలి. ఎందుకలాగా అంటే తన కొడుకు ఎలా సంతోషించాలి, ఆడుకోవాలి, ఆనందంగా ఉండాలని చూస్తుందో అలా చూస్తుంది. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? కర్దమ ప్రజాపతి లాంటి యోగి పురుషుడికి అత్తగారైనటువంటి శతరూప ఇచ్చిన బహుమానాల్లో ఏమున్నాయో తెలుసా? క్రీడా పరికరాలు ఉన్నాయి, ఆడుకునే ఆట వస్తువులు. అలా ఇవ్వడం ఏంటంటే అంతే, అది మొదటి వివాహం, అలా ఇవ్వాలి. అందుకని ఇవ్వవచ్చా? ఏమిటండి ఇవన్నీ అలాంటివన్నీ ఇచ్చారు అంటే, నేనైతే చేస్తాను, నా కూతురు పెళ్ళి అయినప్పుడు సారెలో ఓ క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు కొనిస్తాను. ఎందుకంటే నేను కర్దమ ప్రజాపతి గురించి చదువుకున్నాను కాబట్టి. అలా ఇవ్వాలి కాబట్టి అలా ఇవ్వడం న్యాయం. మధుపర్కం ఇచ్చిన వాళ్ళు అలా ఇవ్వాలి. అందులో నా అల్లుడు కూడా సంతోషించాలి, అతను ఉల్లాసంగా ఉండాలన్న నా కోరిక ఉంది, నా భార్య కోరిక ఉంది కదా.
అందుకని ఇస్తే తప్పు లేదు. అంటే నిజంగా అసలు మన వివాహాలు ఎలా ఉండేవో, ఎంత అందంగా ఉండేవో మీరు ఒకసారి చూడండి. అందుచేత అంతవరకు చాలా మా చర్చ అక్కర్లేదు దానికి. అందుచేత దాని మీద అలాంటి క్రీడా పరికరములతో సహా ఇస్తే చాలా సంతోషించి ఆమెని అప్పజెప్పి విడిచిపెట్టి వెళ్ళలేక ఇంత స్వయంభువమనువు, ఇంత ధర్మం తెలుసున్నవాడు, ఇంత అల్లుణ్ణి పొందినవాడు కన్నుల నీరు పెట్టుకుని భారమైన గుండెలతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళేట. మీకు శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం చెప్పనండి. పుట్టింట్లో ఉండగా ప్రేమ తల్లిది, నిజంగా కూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నిజమైన శోకం గుండెల్లోంచి బయటకు వచ్చే బడబాగ్ని తండ్రిది. ఏడవలేక అంటే అప్పగింతల పీటల మీద లోపలికెళ్ళి కళ్ళ నీళ్లు తుడుచుకుని ముక్కు చీదుకుంటుంటే బాత్రూంలోకి వెళ్ళి, ఏమిటండి అన్ని చెప్తారు మీరు భలేవరే, ఆ ఏడవడం ఏంటి తప్పు కదా, మీరు మగవారికి అన్నమ్మడి నీళ్ళు రావచ్చా అంటారు. ఆడపిల్ల వెళ్ళిపోతుంటే తండ్రి అంత బెంగ పెట్టుకుంటాడు, పైకి చెప్పుకోలేడు కానీ అన్నం తినడు. వెళ్ళిపోతుంది అన్న ఆలోచన వస్తేనే అబ్బాయి ఎందుకు లేదు అంత తొందరగా పెళ్ళి అనిపించి వాయిదా వేసేద్దాం అనిపిస్తుంది. ఆడపిల్లని పంపడం అంటే అంత కష్టంగా ఉంటుందండి, తండ్రికి అంత బెంగగా ఉంటుంది. మీరు లక్ష్మీ కళ్యాణంలో విందురు గాని సముద్రుడు ఎంత బాధపడ్డాడో ఎదరొస్తుంది కదా ఇంకొక వారం రోజుల్లో అసలు లక్ష్మీ కళ్యాణం, అప్పుడు చూద్దురు కానీ దాని అందం ఏమిటో అసలు. సరే, అందుచేత ఇంతటి స్వయంభవమనువు బెంగ పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళేట. మొదటి వివాహం ఎలా ఉండాలో అలాగే వర్ణించారు. తిరిగి వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళిపోతూ సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మహాపురుషులందరినీ సేవిస్తూ తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన రాజధాని పేరు బర్హిష్మతి. అదో విచిత్రమైన ఊరు. దానికి బర్హిష్మతి అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఏ పేరు అనవసరంగా పెట్టరు మన వాళ్ళు. యజ్ఞవరాహమూర్తి నీటిలోంచి భూమిని పైకి తీయడం కోసమని నీటిలో తన యొక్క ముట్టె పెట్టి చాలాసేపు వెతికాడు. ఆ వెతకడంలో ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు నానిపోయి, బాగా నానిపోయిన తర్వాత భూమి దొరకక ఆ వెతుకుతూ ఒకసారి తల పైకి పెట్టి ఇలా విదుపుతూ ఉండేవాడు. ఆ విదుపుతున్నప్పుడు ఒంటి మీద నానిపోయిన కొన్ని వెంట్రుకలు కొన్ని ఎగిరి పడ్డాయి. అవి పడిన ప్రదేశం ఏదో దాని పేరు బర్హిష్మతి. ఆ పడిపోయిన వెంట్రుకలు భూమిలోకి వెళ్ళి అందులోంచి దర్భలు పైకొచ్చాయి. ఆ దర్భలు ఇప్పటికీ ఆకుపచ్చగానే ఉంటాయి. అక్కడ ఆకుపచ్చని ఆ దర్భలతో నిరంతర యజ్ఞయాగాదులు చేసి శ్రీహరిని ఆరాధించేవాడు స్వయంభవమనువు. అటువంటి పట్టణం కనుక దానికి బర్హిష్మతి అని పేరు.